స్టేట్మెంట్లు కాస్త పెద్దవైపోతున్నాయి. మధ్యలో పార్టీ నేతలు అభిమానులు కొట్టుకోవడంతో వివాదం మరింతగా ముదురుతోంది. అల్లు అర్జున్ సంగతి తేల్చేస్తామని మెగా అభిమానులు అంటుంటే అసలు మీకు అంత సీన్ లేదని అల్లు ఆర్మీ సమాధానమిస్తుంది. ఈలోపు ఫేడౌట్ అయిన కొందరు రంగప్రవేశం చేసి మొత్తం వివాదాన్ని లైవ్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా వైసీపీ కూడా నేను సైతం అంటూ ఆజ్యం పోసే ప్రయత్నంలో ఉంది. అసలు వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మాట్లాడడం లేదు. మెగా ఫైట్ హైయెస్ట్ పాయింట్కు వెళ్ళిపోయింది. పవన్ వర్సెస్ అల్లు అర్జున్ అనుకున్న వివాదం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీగా మారిపోయింది. మీరు ఒకటి అంటే మేము 10 అంటాం అన్నట్లుగా ఒకరికొకరు గట్టిగా సమాధానం చెప్పుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు మెగా కుటుంబంలో భారీ చీలిక కనిపిస్తుంది. పైగా కొందరు జనసేన నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్ కూడా ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వచ్చారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సైతం మెగా ఫ్యామిలీగానే భావించేవారు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల పుణ్యమాని మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్పా రవికిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయన నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్కు తన ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి నేరుగా పవన్ కళ్యాణ్ను కలిసి మద్దతు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి అభిమానుల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఈలోపు ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారయ్యాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆయన అటవీ మంత్రి. ఆ శాఖకు చెందిన అంశాలపై మాట్లాడేందుకు వెళ్లారు. ఆ సమయంలో సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లర్లే హీరోలుగా ఉంటున్నారంటూ యథాలపకంగా ఓ మాట అన్నారు. అది అల్లు అర్జున్ ఉద్దేశించే అన్నారని అనేక విశ్లేషణలు చేసుకున్నారు. చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కూడా మెగా ఫ్యాన్స్ కు పెద్దగా రుచించలేదు. అనూహ్యంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అర్జున్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఆయన అర్జున్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. సొంత తండ్రిని గెలిపించుకోలేకపోయారని కూడా విమర్శించారు. అర్జున్ కు అసలు ఫ్యాన్సే లేరని, అంతా మెగా ఫ్యాన్సేనని చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఖచ్చితంగా మరింత చిచ్చు పెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బొలిశెట్టిపై విమర్శలు గుప్పించారు. అసలు ఆయన జనసేన నాయకుడు కాదని వేరే పార్టీ నుంచి వచ్చారని గుర్తు చేశారు. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ దూషించిన వీడియోను షేర్ చేయడం మొదలుపెట్టారు. బొలిశెట్టి లాంటి వాళ్ళు జనసేనలో చాలా మంది ఉన్నారంటూ ఎదురుదాడి చేశారు. నిజానికి ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నట్లు కూడా మెగా అభిమానులు అభిమానిస్తున్నారు. అల్లు అర్జున్ కు అంత రేంజ్ అభిమానులు లేరని, తెర వెనుక కళాకారులే ఈ పని చేస్తున్నారని వారు లెక్కలేస్తున్నారు. ఇక ఇదంతా కొనసాగుతున్న సమయంలో పూనం కౌర్ అల్లు అర్జున్ కి మద్దతు పలికేలా ఒక ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, స్నేహ దంపతుల పక్కనే కూర్చున్న పూనం కౌర్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి లవ్, ప్రేయర్స్ అండ్ హార్మోనీ అంటూ రాసుకొచ్చింది. అంటే అల్లు అర్జున్కి ప్రేమ పంచుతూనే వారి కోసం ప్రార్థిస్తానంటూ ఆమె రాసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మెగా వర్సెస్ అల్లు అనేది పేరుకే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగానే సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఇప్పుడు వివాదం పొలిటికల్ సినిమా స్టోరీగా మారే ప్రమాదం ఏర్పడింది. ఎవరు తగ్గే అవకాశం కనిపించడం లేదు. పవన్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్, బి గ్రేడ్ కావడంతో వాళ్ళు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదనిపిస్తుంది. పైగా వైసీపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా సాగుతోంది. మరి చిరంజీవి లాంటి పెద్ద మనిషి జోక్యం చేసుకుని సర్ది చెప్తారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.